ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. చెప్పిందంతా గుర్తుందిగా? ఇక్కడ కాదురా నాయన, లోపల చేయాలి. ఓకే ఓకే. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరు అదేమిటండి, మీది కాకినాడేగా? కాకినాడ కాదు, విజయవాడ. కరెక్ట్, విజయవాడ గాంధీనగర్ సెంటర్ లో మనం కలుసుకుంటుండేవాళ్ళం కదా, గుర్తులేదా? కలుసుకునేవాడవా? అవునండి, ప్రతిరోజు నేను రిక్షాలు అలా వెళ్తుండేవాడిని, మీరు ఇలా వస్తుండేవాళ్ళు. ఇప్పటికైనా గుర్తొచ్చానా? కొంచెం కొంచెం. అమ్మాయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నిజంగా నిన్ను చూస్తుంటే విజయవాడ నడి రోడ్డు మీద నుంచున్నట్టు ఉందనుకో. అన్నట్టు మీ పేరు సుజాత కదూ? కాదు, సుందరి. కరెక్ట్, నేను చెప్పలేదురా? సుందరి. సుందరి అంటే ఈవిడే. నమస్తే. సుందర్ అంటే మామూలుగా పేరు సుందర్ అనుకున్నావురా? మిస్ ఇండియా రావాల్సిన అందం కదూ. ఎందుకు, ఏ పని మీద వచ్చారు? వేరే పనే ఉంది, ముఖ్యంగా నీకోసమే అనుకో. కానీ 10 సంవత్సరాలుగా మా వాడికి పిచ్చి పట్టింది. రాత్రిళ్ళు పందిలాగా మూలుగుతాడు, పగల పందికుక్కులాగా అరుస్తూ తిరుగుతాడు. అరే, ఇప్పుడు బాగానే ఉన్నారే? అప్పుడప్పుడు ఇలా చెక్కిన బొమ్మలా కూడా ఉంటాడు. ఓహో, అలాగా. అయితే మీరు ముందు మేడంని కలుసుకోండి, అన్ని విషయాలు కనుక్కొని ఆవిడే ఏ పిచ్చో నిర్ణయిస్తారు. అదే మేడం గది. మీరు ముందు వెళ్ళండి, నేను ఫోన్లో చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పదరా, అటు అటు. See you again. Yes, Tommy. గుడ్ మార్నింగ్ మేడం. Please take a seat. నా పేరు గోపి, ఇతను నా ఫ్రెండ్ చిట్టి. Very glad to meet you. I am Dr. Praneshwari. ఇదేనండి వీడికి వచ్చిన జబ్బు. ఈ మధ్య వీడి భార్య విడాకులు ఇచ్చి సర్కస్ కంపెనీలో చేరిపోయింది. అప్పటి నుంచి ఇలా అయిపోయాడు. ఆడ కనిపిస్తే చాలు ప్రాణేశ్వరి ప్రాణేశ్వరి అంటూ వెంటబడుతున్నాడు. చెట్టు పుట్ట గుట్ట ఎంతగా దిగాలి తెలుసా? ఎంతగా దిగాలి తెలుసా? ప్రాణేశ్వరి, నా కోసం దిగులు పెట్టుకుని నీవు ఎంత చిక్కిపోయావు. ప్రాణేశ్వరి, మూడు కదనే భయం కూడా లేకుండా నా ఎదుటే కూర్చుంటావా? ఇదండి వీడి వరుస. ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, వీడి జబ్బు మీరు నయం చేయాలి. మొత్తం పోయేలా నేను చూస్తానుగా. మీరే ఆదుపడకండి. ఇతను మాకు కూడా ఉంచుతారా, లేకపోతే మీరు కూడా ఉంటారా? అదేమిటండి, వీడు నేను ప్యాంటు షర్ట్ లాంటి వాడు, ఒకరి నుంచి పెట్టి ఒకరు ఉండలేదు. చాలా సంతోషం. మీ ఇద్దరు రూమ్ చూస్తారు. పదండి. ప్రాణేశ్వరి, పయనమయ్యే ప్రాణేశ్వరి, నన్ను మరచిపోకుమా. జయ హో జయ హో జయ హో మహారాజా, స్వాగతం సుస్వాగతం. దోషదోషీలు, ఆపండి ఆపండి. మహారాజా మహారాజా, ఎవరో యుద్ధంలో మరణించినట్టున్నారు. ఓ మై గాడ్, పూర్ లిటిల్ చైల్డ్. ఏమైందండి? ఏం చెప్పమంటారు, ఈ ఒక మతి చెల్లించిన పేషెంట్. మేమెంతగానో రక్షించాలని చూశాం, కానీ ఆత్మహత్య చేసుకుంది. ఇదంతా మా దురదృష్టం. ఏం మీకు తెలుసు? తెలియదు. క్యారియా, రండి వెళ్దాం. అది ప్రాణేశ్వరి కాదు గోపి, ప్రాణాలు తీసేది.
రాక్షసి దయ్యం పిశాచి అన్యాయంగా నా లిల్లిని పొట్టను పెట్టుకుంది. అరే మీరు ఈ రూమ్ లోనే ఉన్నారు. ఏమైంది? నీ మొహం అయిందే కొబ్బరి బాండం. ప్రాణేశ్వరి ఎందెందు వెతకిన లేవు కదా ప్రాణేశ్వరి నాశన చేసేది ఎందెందు వెతకిన లేవు గుండు బాడీ గుండు తుపాకి గుండు. ఏం లేదు మేడం, ద్రోహం చేసిన ప్రాణేశ్వరి గుర్తుకొచ్చింది, కొంచెం పిచ్చి ముదిరింది అంతే. ఓ డోంట్ వెరీ, అవన్నీ మేము నయం చేస్తాంగా. నైట్. ఎస్ మేడం. ఈ పేషెంట్ ని తీసుకెళ్లి శ్రీమతి చాలా జాగ్రత్తగా చూడాలి. అలాగే మేడం. మేడం, స్టీమ్ బాత్ అంటే నాకు కూడా చాలా ఇష్టం, నేను కూడా తీసుకోవచ్చా? ఓయ్ తప్పకుండా, స్టీమ్ బాత్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీరిని కూడా తీసుకెళ్ళి. కమిన్. మీరంతా బయటికి వెళ్ళండి. ఇలా కూర్చోండి. ఏమండి, మీరు అటు కూర్చోండి. రండి. మీరు పొండి, మేము ఆడతాం స్నానం. ఎలా బయలుదేరు? చిట్టి, రైట్ చిట్టి. ఓ మై గాడ్, ఏం జరిగింది? నీ మొహం జరిగింది. నన్నే తప్పాలి చూసావా? నేనేముండా అని వచ్చిన ఈ యమధర్మరాజుని ఎదిరించి వచ్చానే. బాల పొంగి Come on, darling. ఐ లవ్ యూ సో మచ్. ఇది కలో నిజమో నాకు అర్థం కావటం లేదు. ఇది కారం చేయడో కంకిపోవడం నాకు అర్థం కావట్లేదు. అంటే అదే బుర్ర జీరో అయిపోయింది. నిన్ను చూసానా, గుండె ఆగిపోయింది. ఒళ్ళో చేరావా, మతే పోయింది. పొండి, మీ మాటలు మీరును. సుందరి, ఇవాళ హెల్త్ సెంటర్ లో పోయిన అమ్మాయి ఎవరు? ఎవరో ఏవో, ఇలా వచ్చింది అలా పోయింది. పాపం మతిలేని అమ్మాయిగా. చిచ్చే, ఎవరు చెప్పారు? లక్షణమైన అమ్మాయి. నేను మాట్లాడానుగా, ఏ జబ్బు లేదు. మరి ఎలా చనిపోయింది? అర్ధరాత్రి వేళ ఆత్మహత్య చేసుకుందట. శవాన్ని ఎక్కడ బతి పెట్టారు? పాతి పెట్టి అలవాటే లేదు. స్విమ్మింగ్ పూల్ లో తోసేస్తారు, అదే కొట్టుకుపోతుంది. తోసేస్తారా? ఏమైంది? 116 వచ్చాడా? లేదు బా, స్టీమ్ బాత్ నుంచి తప్పించుకున్నాడు. ఇస్ ఇట్? క్షమించండి బా, నేను మనస్ఫూర్తిగా ప్రయత్నించాను. నాకు కావాల్సింది మనసు కాదు, ఫలితం. 116 అంటే నీకు ఇంకా తెలియదు. వాడు దొంగలకు దొంగ,
ఎంత కిలాడి దొంగైనా నా నుంచి తప్పించుకోలేదు. మరొక అవకాశం అండి బాస్, వాడిని మర్చి చేసి పారేస్తాను. అది చూస్తాను. ఆ తర్వాత నువ్వు అడగడము ఉండదు, నేను వినడము ఉండదు. దిస్ ఈజ్ యువర్ లాస్ట్ ఛాన్స్. అండర్స్టాండ్? ఎస్ బాస్. సచ్చారు నా కొడుకులు. పదా పదా. ఏదో గడియారాల షాప్ లాగా ఉంది. అబ్బబ్బబ్బబ్బా, ఎన్ని గడియారాలు, ఎన్ని గడియారాలు. అన్ని వజ్రాల్లో ఉన్నాయే. లా ఉండటం ఏమిట్రా?
అసలు సిసలైన వజ్రాలు. మరి ఇవన్నీ గడియారాలు ఉంచడానికి కారణం ఏమిటి? ఎవ్వరికీ అనుమానం కలగకుండా అసలైన చోటుకి చేర్చటానికి. కరెక్ట్. కంగ్రాచులేషన్స్ ఏజెంట్ గోపి. సమయానికి వచ్చారు ఎస్పీ గారు. ఏం గోపి, ఆశ్చర్యంగా ఉందా? ఇందులో ఆశ్చర్యమే ఉంది. నా అనుమానం నిజమైంది. అనుమానించావా? అవును. మొదటిసారి నన్ను రక్షించినప్పుడు దెబ్బతిన్న డ్రైవర్ నీకు దారి చెప్పాడని నాకు గుర్తుందా? అతను మామూలు డ్రైవర్ కాదు, మా డిపార్ట్మెంట్ మనిషి. వాట్? 10,000 ఇచ్చి బెదరగొట్టి పారిపోమన్నావు కదూ, మాకంతా చెప్పి నీ డబ్బుతో హాయిగా పారిపోయాడు. అలాగా? పెద్ద తెలివితేటలు ప్రదర్శించావు. రోజుకు 10 మందిని చూస్తుంటాను ఇలాంటి చవటగాళ్ళని. నోర్ముయ్, బైరా వీళ్ళని కట్టుబడి. కూర్చోండి కూర్చోండి. ఏ నుంచుంటే కట్టలేవా? బుద్ధిమంతులంటే ఇలా ఉండాలి. మిస్టర్ 116, అంతా అనుమానిస్తే అప్పుడే నన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు? నీలాంటి ఉడతలతో నాకేం పని? నాకు కావాల్సింది మీ బాస్. ఐఎమ్ సారీ, మా బాస్ను నువ్వు ఈ జన్మలో చూడలేవు. మీ ఇద్దరి బతుకులు ఇక్కడే ఆఖరవుతాయి. మిస్టర్ రాజారావు, ఇంత పెద్ద ఉద్యోగం చేస్తున్నావు, దొంగలతో చేతులు కలుపుతావా? ఏం మాయరోగం అయ్యా నీకు? జీతం చాలేదా? వీడు అసలు రాజారావు కాదు, డూప్లికేట్. కరెక్ట్. నువ్వు నిజంగా ఏజెంట్ గోపి అనిపించుకున్నావు. నేనెవరో తెలుసా? నేను ఆ ఫూలిష్ రాజారావుని కాదు. ఐఎమ్ బాస్ నెంబర్ 2. మిస్టర్ గోపి, ఇది వరకు వచ్చిన మీ డిపార్ట్మెంట్ వాళ్ళకి నువ్వు సులభంగా దొరికిపోతావు అనుకున్నాను, కానీ చాలా తిప్పులు పెట్టావు. నీ తెలివితేటలకి నా జోహార్లు. బైరా, వీళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇద్దాం పద. రేయ్ 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 చూడు బండలైపోతున్నాయి. ఏయ్ స్విచ్ ఆఫ్ చేయండి ఆటలా. మై గాడ్. అబ్బా, ఎలా ఉందో మా ట్రీట్మెంట్? నీ ముఖంలా ఉంది. కరెక్ట్. అవును, ఈ వజ్రాలన్నీ ఎక్కడ కడుతున్నాయి? బాస్ నెంబర్ 1కి. ఎందుకు? తెలుసుకోవాలనుందా? చావు ఒడిలో ఉన్నవాడి పాపం నీ కొరకెందుకు కాదనాలి? ప్రపంచంలో ఇంతవరకు కనీ విని ఎరుగని ఓ శాస్త్ర పరిశోధన కొరకే ఈ వజ్రాలు. ఆఖరి క్షణంలో మా సైంటిస్ట్ హార్ట్ అటాక్ తో చచ్చిపోయాడు. అప్పుడు నువ్వెందుకు పోలేదు? అందుకే ప్రొఫెసర్ మేనన్ ని బ్లాక్ మెయిల్ చేసి తీసుకొచ్చాం. కానీ నువ్వు ఆయన్ని మా నుంచి రక్షించి తిరిగి మాకే జాగ్రత్తగా అప్పచెప్పావు. ఇప్పుడు ఆ ప్రొఫెసర్ మా ల్యాబొరేటరీలోనే ఉన్నాడు. నేడో రేపు విజయం మాకు తథ్యం. మిస్టర్ 116, ఈ ఇయర్ ఫోన్స్ నీ చెవులకు తగిలించి స్విచ్ ఆన్ చేయగానే ఈ గదిలో ఉన్న గడియారాల శబ్దాలు నీ చెవుల్లో 10 రెట్లై 25 రెట్లై 100 రెట్లై నీ చెవుల్ని బద్దలు చేస్తాయి. నీకు పిచ్చెక్కుతుంది. నువ్వు రక్తం కక్కుని కుక్క చావు చేస్తావు. సెలవా మరి? జాగ్రత్తగా తెచ్చేడు చూడు. ఓకే బాస్. రే రే గడబొంగు రే నల్లా.
డాక్టర్ ప్రాణేశ్వరి, ఇన్నాళ్ళు మేము చెప్పినట్లలా నడిచావు. కానీ నీ దగ్గరకు వచ్చిన ఆ ఏజెంట్ గోపిని చంపలేకపోయావు. అందుకే నిన్నిప్పుడు చంపాల్సి వస్తుంది. హలో, గంగు స్పీకింగ్. గోపి అతని మనిషి తప్పించుకున్నారు. తప్పించుకున్నారా? ఏం పాయింట్? ఎలా తప్పించుకున్నారు? ఆ ఏజెంట్ గోపి అసాధ్యం తెలిసి కూడా అనవసరంగా వాడి దగ్గర మీరు బయటపడ్డారు. మై గాడ్, ఎలాగైనా సరే వాడిని పట్టు తీరాలి. బైరా, ముందు లతని కిడ్నాప్ చేయండి. ఎందుకు? వాడు దొరకాలంటే అదొకటే మార్గం. ఓకే. నంబర్ 2 116 ఎక్కడ? వాచ్ షాప్ అండర్ గ్రౌండ్ నుంచి తప్పించిపోయాడు. ఓ, అక్కడి నుంచి కూడా తప్పించుకున్నాడా? మరి ఇప్పుడు ఏం చేయదలుచుకున్నావు? ఎక్స్క్యూజ్ మీ నెంబర్ 1, 24 గంటల్లో వాడి శవాన్ని తీసుకొస్తాను. నీ ఇష్టం. డాక్టర్ ప్రాణేశ్వరి కూడా ఇలాగే చెప్పి చెప్పి పాపం ఈ రోజే చచ్చిపోయింది. గుడ్ డే. నువ్వా? మళ్ళీ ఎందుకు వచ్చా? నీకోసమే వచ్చాను. బయలుదేరు. నేనెందుకు రావాలి? మర్యాదగా వస్తావా రావా? లేరా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు వచ్చానా చెప్పాలిగా. వదలండి, వదలండి.
ఇన్నాళ్ళు మీరు చెప్పినట్టే విని అన్నమాట నిలబెట్టుకున్నాను. కానీ ఏజెంట్ 116 వచ్చాక కొంచెం ఇబ్బంది. దాన్ని కొంచెం ఇబ్బంది అనరు, మొత్తం తల్లకిందులు అంటారు. ఏమంటావు నంబర్ 3? ఎస్ నంబర్ 1. నెంబర్ 1, మరొకసారి నాకు అవకాశం ఇవ్వండి. ఎందుకు? పొగరబోత్తనంతో మరో పొరపాటు చేయడానికా? నువ్వు అసలు రాజారావు కాదని 116 ముందు ఎందుకు బయటపడ్డావు? ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఆఫీసులో నిలబడతావు? నీ ముఖమా, రాజారావు ముఖమా? సండి ఎస్పీ రాజారావు. గుడ్ మార్నింగ్ ఎస్పీ రాజారావు. నీ ఎదురుగా చూడు. ఇన్నాళ్ళు నీ రూపంలో ఉన్న మా ఎస్పీ రాజారావు. ఇంతటితో అతని డ్యూటీ అయిపోతుంది, నీ డ్యూటీ మొదలవుతుంది. నంబర్ 3. ఎస్ బాస్ బాస్ వద్దు. నువ్వెంత బెదిరించినా నాకు భయం లేదు. నా డ్యూటీ నా దేశానికి కానీ నీలాంటి దయ్యానికి కాదు. అయితే నీ చెల్లెలు లత ఏమైనా పర్వాలేదన్నమాట. అంటే నీ చెల్లెల్ని ఇక్కడికి రప్పించి నా రాక్షసుల ముందు పడవేస్తాను. నీ కళ్ళ ముందే వాళ్ళు ఆమెను నానా హింసలు పెట్టి చిత్రవధ చేస్తారు. అన్నయ్య, నన్ను చంపి పుణ్యం కట్టుకో అన్నయ్య అని నీ చెల్లెలు నీ కాళ్ళ మీద పడి ప్రాధేయపడుతుంది. నువ్వు సర్వనాశనం అయిపోతావు. అది తరువాతి మాట. కానీ నీ చెల్లెలి సర్వనాశనం ముందు మాట. పోనీ నన్ను ఇప్పుడే చంపేయకూడదు. నీ ప్రాణం కన్నా నీ చెల్లెలి మానవం నీకు ముఖ్యమని మాకు తెలుసు. మా మాట విన్నావా? నువ్వు నీ చెల్లెలు సుఖంగా ఉంటారు. ఏమిటా మాట? ఏజెంట్ గోపిని తీసుకొచ్చి మాకు అప్పచెప్పాలి. ఏజెంట్ గోపియా? ఎక్కడున్నాడు? ఇప్పుడు ఈ ప్రాంతాల్లోనే తిరుగుతున్నాడు. నా దగ్గరకు రావాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. నువ్వు వెళ్ళి కాస్త సహాయం చేసి తీసుకురా, అంతే. ప్రయత్నిస్తాను, కానీ అతను సామాన్యుడు కాదు. అందుకే నిన్ను పంపించడం. ఓడిపోయావో నష్టపోయేది నీ చెల్లెలి. నీకిచ్చే గడువు కూడా 4 రోజులే. ఓకే. మా కళ్ళ నుంచి ఒక్క క్షణం కూడా తప్పించుకోలేవు. మోసగించి అరక్షణం కూడా బ్రతుకలేవు. డాకు నెంబర్ 1 రాజారావుతో వెళ్ళు. ఓకే వా. అది మొత్తం కథ. నువ్వు అసలు ఆ నకిలీ గారి ముఖం చూస్తుంటే హడిలిపోయేదాన్ని. అబ్బా చాలండి, చెప్తుంటేనే దడగా ఉంది. ఇక చూస్తే గుండె ఆగిపోయేది. ఏమండి, మా అన్నయ్య గురించి ఏమైనా చెప్పాడా? ఏం చెప్పలేదు. అయినా మీ అన్నయ్య వాళ్ళ దగ్గరే ఉన్నాడని నమ్మకం ఏమిటి? వాడితో గొడవపడి నేను ఇంటికి వచ్చాక ఓ రాత్రి మా అన్నయ్యని తీసుకొచ్చారు. వాళ్ళ మీద ఏ రిపోర్ట్ ఇచ్చినా మా అన్నయ్యని చంపేస్తామని బెదిరించి నా నోరు కట్టేశారు. అదే సంగతి. మరి ఈ సంగతి నాతో అప్పుడే ఎందుకు చెప్పలేదు? బాగుంది. అప్పుడు మీరెవరో నాకేం తెలుసు. నా ప్రాణం కంటే
మా అన్నయ్య క్షేమమే ముఖ్యం. అయితే మీ అన్నయ్య క్షేమం నాకు మరీ ముఖ్యం. ఎందుకని? ఎందుకనే? నువ్వే నా ప్రాణానివి గనుక. అన్నయ్య, గోపి నిన్ను తప్పకుండా కాపాడతాడు. నాకు ఆ నమ్మకం పూర్తిగా ఉందన్నయ్య. ఈ గడుపు తగ్గదని చెప్పానుగా, సిగ్గురాకుండా పడి ఎందుకు వచ్చాను? నువ్వు పొరపాటు పడుతున్నావమ్మా. నేను నీ సొంత అన్నయ్య రాజారావుని. నా సొంత అన్నయ్య ఎవరు నాకు తెలియదు అనుకున్నావా? నన్ను ఇంకా మోసం చేయలేవు. పోతరికి నువ్వే నా అమ్మ ఆ మాట అంటున్నది. ఏ నీలా నకిలీ మనిషిని అనుకున్నావా? నా మాట నమ్ము, నేను నిజంగా నీ అన్నయ్యనమ్మా. మరొక్కసారి నా ఒంటి మీద చెయ్యేసావో జాగ్రత్త. పోయి ఇక్కడి నుంచి. Get out! భగవాన్, ఏమిటి నాకు ఈ శిక్ష? నేనేం పాపం చేశాను? నా తోడబుట్టిన చెల్లెలతో నిజం చెప్పుకోలేను. నేనే నీ అన్నయ్యనమ్మా అని నమ్మించలేను. ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నాను. ఈ రోజు నా చెల్లెలే నన్ను హీనాతిహీనంగా చూసి గెంటి పారేసింది. లత, లత! గోపి, గోపి, ఏమిటి లత? ఏం జరిగింది? ఆ కిరాతకుడు మళ్ళీ వచ్చాడు గోపి. ఎవరు? వాడే, ఆ నకిలీ మనిషి. ఇంకా తనే నా అన్నయ్య అని నమ్మించాలని చూశాడు. ఇదిగో మన రొట్టి విరిగి నేత్రో పడింది. ఏజెంట్ 116 నేరుగా ఇక్కడికి వస్తున్నాడు. 116? అతనికి ఏదో ఒక షాక్ చెప్పి అరెస్ట్ చేస్తే ఈ రాత్రి బాస్ నెంబర్ 1 దగ్గర తీసుకుపోదాం. అతనెవరు? నా స్పెషల్ బాడీ గార్డ్. ఈ రోజే డ్యూటీలో జాయిన్ అయ్యాడు. ఐసి మిస్టర్ రాజారావు, మనం అడిగిన ఇన్ఫర్మేషన్ ఈ రోజే మా ఆఫీస్ నుంచి వచ్చింది. రైల్వే పార్సిల్ గోడౌన్ని ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు మనం రైడ్ చేశాం కదూ? అవును. ఏమని వచ్చింది ఉత్తరం? ఇంతకు ముందు వచ్చిన మందు నకిలీ మందట, ఇప్పుడు వచ్చిన మందే అసలు మందట. చూడండి. అవును, మరి మీ డిపార్ట్మెంట్కి తిరిగే ఉంటుంది. అన్నట్టు మా డిపార్ట్మెంట్ నుంచి కూడా వచ్చిన ఉత్తరం. వాట్ ఇస్ దిస్? ఏమని వచ్చింది ఉత్తరం? నువ్వు నిజమైన ఏజెంట్ 116వి కాదని. అండర్స్టాండ్? ఇతను అరెస్ట్ చేయండి. కానిస్టేబుల్, థ్యాంక్ యూ మిస్టర్ రాజారావు. నువ్వే వెళ్ళి స్వయంగా కాపలా ఉండు. ఓకే సార్. ఏం కావాలి? ఒంటరిగా సిగరెట్ తాగుతున్న నాకు అలవాట్లేదు. తీసుకో. అమ్మా, నువ్వు అగ్గి పుల్ల ఇచ్చినా నేను తీసుకోను. నీ సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా? నీ బాగుందో తెలుసు. జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు ఆ
రమ్మంటే నేను వస్తానురా. నా చేత చేసి నీ చేత చేసి నోరు మొత్తున్నాను పోలేకపోతున్నాయ్యా. రాలిపోతాయి దొంగనాయాలా. ఈడు మన పాత కేసలే చిత్తుగా తాగి కానిస్టేబుల్ కొట్టాడు. నానే దొంగ కొట్టుడు కొట్టలేదు. జగదాంబ సెంటర్ లో పబ్లిక్ గా అట్టుకొని జై అంబ అని ఒకటి ఉచ్చుకున్నాను అంతే. ఆడు 10 సారాకాలు తాగినోడు పడిపోయాడు. తప్పు రాదా వీడిని తీసుకెళ్ళి వేరే కొట్లు పడా. వేరే కొట్లో ఖాళీ లేవు ఎట్టు గారు. అయితే తీసుకురా. నీ పొట్ట తీసి పేర్లు మనకేసుకుంటాను నాయాల. ఆ తాళం చేతులు ఎట్టవండి ఏంటయ్యా? తాళం చేయలు నేను ఇస్తానా? ఎస్పీ గారి మనిషిరా, ఆయన చెప్పారులే, తాళాలు అక్కడే ఉండనే. జాగ్రత్తగా చూస్తాం. మేము టీ తాగొస్తాం. వెళ్ళండి. అదేం కుదరదు. నేను ఒక్కనే ఇక్కడ ఉండాలా. నా చేత చేసి నీ చేత చేసి నన్నే కొడతావా? నేనంటే ఏమనుకున్నావు? జగదాంబ సెంటర్ రా. కొట్టానంటే చూడు. ఈ దెబ్బతో ఇయ్యాలా నిన్ను అన్నయ్య, నన్ను క్షమించన్నయ్య. ఏమిటమ్మా ఇది? ఊరుకోమ్మా. ఎంతో ఆప్యాయతో ఇంటికి వచ్చిన అన్నయ్యని అవమానించాడు. అనరాని మాటలని గెంటేశాడు. నా పాపానికి తీసుకుని తినేదన్నయ్య. లేదు చూడమ్మా, నువ్వు అనుభవించిన దారుణ నరకం వింటుంటే నా రక్తం ఉడికిపోతుంది. ఆ పరిస్థితిలో నీ మనసు ఎలా ఉంటుందో ఊహించలేనంట. నిన్నింత కష్టపెట్టిన పాపం నాదమ్మా. అంత మాట అనుకన్నయ్య. జరిగిందంతా ఓ పీడకల. ఇక ముందు మన బ్రతికే ఒక ప్రశ్న. ఆ బాస్ నెంబర్ 1 సస్తే కానీ మనకు విముక్తి లేదు. దీనికి ఒక్కటే దారి. మీరు వెంటనే బైరాతో కలవండి. మమ్మల్ని ఇద్దరిని వేటాడుతున్నట్టు నాటకం ఆడండి. అందరం ఒకే చోటుకి చేద్దాం. తాడో పేడో తేల్చేద్దాం. కానీ అక్కడికి చేరే దారి తెలియాలిగా. ఆ దారేమిటో నాకు స్పష్టంగా తెలుసు. వాళ్ళు నా కళ్ళకు గంతలు కట్టి కారులో ఎన్ని మలుపులు తిప్పి తీసుకెళ్లారో బాగా గుర్తుపెట్టుకున్నాను. ఇదిగో మ్యాప్. నాకు ఇచ్చారు. వెరీ గుడ్. నేను కథ ఇటు నుంచి నడిపిస్తాను, మీరు అటు నుంచి నడిపించండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.